साहब, मेरे को दुश्मन कम और जान देने वाले फैंस ज्यादा है। ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? रायलसीमा का नाम सुना? वो मेरा अड्डा। దేశానికి ఒక రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ప్రపంచ పటంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని విజనరీ చేసింది ఒక రాయలసీమ. ఇది రాయలసీమ కాదు, రాయలసీమ. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके ये गुल सीता हमारा. ఇవాళ సితారా ఎంటర్టైన్మెంట్స్ మా డాకు మహారాజ్ సినిమా యొక్క ఈ విజయోత్సవ సభకు విచ్చేసిన నా అభిమానులకి, రాయలసీమ నలుచెరుగుల నుంచి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, అభిమానులకి, కళా పోషకులకు, కళా ప్రియులకు, అలాగే ఇక్కడ సభకు విచ్చేసిన నా సహచర శాసనసభ్యులైతేనేమి, మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక ఈ సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డాకు మహారాజ్ అంటే చెప్పడం జరిగింది, ఒక పాత్ర నుంచి పుట్టుకొచ్చింది. ఎంతో ఒక సినిమా అంతా ఎంతో ఒక సర్వే చేస్తాం. ఈ మధ్య సర్వే చేయాలి అంటే నాకు అవసరం లేదు, అయినా ఒక తపన, మా అందరిలో తపన. మా దర్శకుడు బాబీ అయితేనేమి, మా నందమూరి ఎన్బికే తమ్మన్ గారు అయితేనేమి, ఎంతో రీసెర్చ్ చేస్తాం. ఏదో చేయాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అనే ఒక ఆవేశం, ఒక తపన. ఆ తపనే ఒక చిన్న పాత్ర ఆదిత్య 369లో నేను 91లో చేశాను, 1991లో. అది నాకు గుర్తుండిపోయింది, ఎందుకంటే నా అమ్మాయిలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. అంటే భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో ఉండే సత్సంబంధం వల్ల ఈ జన్మలో కొంతమందిని తిరిగి పొందొచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. సమాజం మీద నాకు బాధ్యత ఉంది. అలాగే నా అభిమానుల్ని వాళ్ళు కూడా కార్లలో ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోచించను. అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళారు ఎన్టీ రామారావు గారు. అందుకే నాకు అంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే విశ్వ నట రూపం ఏంటో చూపించిన నా తండ్రి, గురువు, దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మమ్మల్ని గెలిపారు. అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజ వర్గమనాలు అయ్యాయి, అలాగే పాట పద్యం పదిలెక్కింది, పాట నాటు నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలగల నవ్వింది, గలగలలాడింది. అటువంటి రామారావు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం. అయితే మనమందరం ఆయన పుట్టిన జాతిలో మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. మరి ఆయన బిడ్డగా పుట్టడం అన్నది అది ఎన్ని జన్మల మరి ఏ పుణ్యఫలమో. కానీ నా అభిమానులు
ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీకు మాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇంత పెద్ద కుటుంబాన్ని, అభిమానులు, సినిమా నటుడిగా, రాజకీయాల్లో ఇవాళ నా హిందూపురం ప్రజలందరికీ నా శిరస్సు వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు 3వ సారి గెలిపించారు నన్ను. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య శ్రీకృష్ణ గెటప్ నా అభిమానులు గుండెల్లో, అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో ఒక చెరగని ముద్ర. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అది మామూలు పాత్ర కాదు. అది కాకుండా మళ్ళీ ఆయన మారు వేషంలో కృష్ణకుమార్ని కాపాడడం, ఆ గెటప్ అలా ఉండిపోయింది నా మైండ్లో. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అభిమానులు, మొత్తం సినిమా అంతా ఈ గెటప్లో ఉంటే ఎలా ఉంటుందని. అది నేను ముందు వ్యక్తపరచడం జరిగింది. ఏమంటే సర్వే ఒక నా ఆవిష్కరణ చేసుకోవడం ఓ పాత్రని. అంటే నేను చెప్తూ ఉంటాను, సినిమాలన్నీ కథలన్నవి ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరు కావచ్చు, లేకపోతే ఒక పాత్ర కావచ్చు, సమాజంలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే సినిమాలు చూసుకునే వాటిలో నుంచి మనం ఒక స్ఫూర్తిని పొందే రకరకాల సినిమాలు. మరి ఇన్ని చేసుకుంటూ ఒక పక్క అఖండ కోవిడ్ టైంలో మొట్టమొదటి సినిమా మన భారత చలనచిత్ర రంగంలోనే విడుదలైన సినిమా. అప్పుడు ఎక్స్ట్రా షోలు లేవు, రేట్లు మామూలు రేట్లే. అటువంటి తరుణంలో ఆ సినిమా రిలీజ్ చేయడం, దాని తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. మీ అందరి డాకు అంటే దొంగ, ఎవడు? కృష్ణుడు, బాలకృష్ణుడు ఇక్కడ. మరి బాలకృష్ణుడు అంటే ఎవరు? అందరు గుండెల్ని హరించేవాడు, దోచేవాడని. నా ఒక్కడిని కాదు, నా ఒక్కడి వల్ల కాదది, అసంభవం. దానికి కొన్ని సినిమాలకి అద్భుతాలు దొరుకుతాయి అంతే. నేను ఎప్పుడు అంటూ ఎన్టీ రామారావు పుట్టడం నుంచి ఆయన సినిమాలు అయితేనేమి, ఇప్పుడు నేను చేసిన ఈ 4వ విజయం, మరి ఇంతమంది నాన్నగారు అనేవారు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణని. అలాగే నా తెలుగు ప్రజలకి నేను ఎందుకు ఎప్పుడు రుణపడి ఉంటానంటే, ఎప్పుడు అంటారు శత్రుశేషం రుణశేషం అని, అగ్నిశేషం ఉంచకూడదని. అలాగే మీ శేషం ఈ జన్మకి తీరదు, ఈ రుణం చేస్తానే ఉంటాను. నాకు కొన్న ఊపిరి వరకు మంచి సినిమాలు అందించిన మంది, సందేశాత్మక చిత్రాలు, కేవలం వినోదం కాదు. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, అలాగే నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అన్ని రకాలుగా మంచి సందేశాలు ఇస్తూ, ఇంకా వైవిధ్యమైన పాత్రలతో. కొంతమంది అంటుంటారు, ఏం చూసి బాలకృష్ణతో పొగరని. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరంట. ఎవరిని చూసి ఇంత అంటే అన్నీ తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను నేను తెలిసే కంటే గొప్ప విద్య లేదని ఒక సవాలుగా నిలబడతా. ఎవరు చూసుకుని అంత ధైర్యం అంటారు. నన్ను, నాలో ఉన్న మానవత్వ, నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి మరి ఆ ధైర్యం అక్కడి నుంచే. నాలో ఉన్న వ్యక్తిత్వం అంటే ఒక పట్టుదల, కేవలం సినిమాలే కాదు, ఒక జీవితాన్ని కూడా ఏమిటో ఒక అర్థం చేసుకోవాలనే ఇంకొక తపన. అలాగే అభిమానులు ఉన్నారు, వాళ్ళే అసలు నిజమైన నా ప్రచారకర్తలు. నేను ఇప్పుడు పట్టించుకోను సినిమాలు కలెక్షన్స్ గురించి కానీ, రన్ గురించి కానీ, వేట్ల గురించి నేను ఎక్కువ పట్టించుకోను. కానీ వాళ్ళకి తెలుసు నా రికార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. అయినా ఇవాళ ఈ సినిమాలన్నీ కేవలం అట్లా మీకు నచ్చడమే కాకుండా అటు ఇండస్ట్రీకి కూడా ఒక అటు పరోక్షంగా ఎంతోమంది ఉన్నారు
సినిమా మీద ఆధారపడి సినిమా ఇండస్ట్రీలో అటు ఎగ్జిబిటర్స్ అయితేనేమి, పంపిణీదారులు అయితేనేమి, సినిమాకు పనిచేస్తున్న వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అలాగే మంచి సినిమాల వల్ల మంచి సందేశంతో మీ అందరూ కూడా విజ్ఞానం వినోదం రెండు పంచాలన్నదే నా ధ్యేయం. సరే, ఈ సినిమా మొదటి డైరెక్టర్ బాబీ కొల్లి, ఇది కథ కరెక్టే. సరే, వచ్చారు ఆయన, కలిశారు. ఒక ఫ్రెష్నెస్ కనిపించింది మామూలు చూసినప్పుడు. డైరెక్టర్ గారిని చెప్పినప్పుడు, మా నిర్మాత వంశీ గారు చెప్పినప్పుడు వచ్చారు, కలిశారు. వంశీ గారు కూడా ఎంతో అనుభవం ఉంది, ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో బ్యానర్లు ఉన్నాయని, హారిక సితారాని, ఇట్లా ఎన్నో సినిమాలు తీస్తూ ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు ఆయన. ఎంతో మంచి సినిమాలు కూడా తీస్తున్నాడు ఆయన. మరి బాబీ గారిని తీసుకొచ్చా అంటే ఏదో ఒక విషయం ఉంది. అంతేకాకుండా ముందుగా ఒక బాబీ బాలయ్యని ప్రేమించిన పీరుడులాగా నేను అన్నాను. మొత్తం పూర్తిగా చూసేశాడు. అలాగే ఎంతో సున్నితంగా, ఎంత నవ్వుతూ, అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా లొకేషన్లో నాలో ఉన్న ఈ నవరసాలను రాబెట్టుకున్నాడు బాబీ. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను, ఈ ముత్యాలు ఏటువాలుగా దొల్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అందంగా అందరి దగ్గర నుంచి, నటుల నుంచే కాదు, అటు సాంకేతిక నిపుణుల నుంచి అందరి గురించి కూడా వాళ్ళ పనితనాన్ని రాబెట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు మా బాబీ. అద్భుతం. ఆయనతో అంటున్నా, మీరు కూడా హీరోగా యాక్ట్ చేయొచ్చు కదా సినిమాలోని. అంటే ఆయన ఎంత హ్యాండ్సమ్గా స్టైలిష్గా ఉంటాడో, నన్ను కూడా మొదటి భాగంలో అంత స్టైలిష్గా, అంత అందంగా చూపించాడు. అంత అందంగా కనపడడానికి కూడా మళ్ళీ మన కారణాలు ఉన్నాయి. వేషధారణ, ఆహార్యం, మరి వాచకం, ఇవన్నీ ఉంటాయి. నన్నంత అందంగా చూపించిన మేకప్ అండ్ మహేష్ ఉన్నాడు. లేకపోతే మా పర్సనల్ ప్రొడక్షన్ మేనేజర్ అశోక్, కుర్రాడి నుంచి కూడా సురేష్, అందరూ కూడా. అంతే, నేను పొద్దున్న వెళ్ళిపోతాను, నేను ముహూర్తాలు చూసుకుని వెళ్ళిపోతాను. ఆ టైంకి ఒక పక్క చలి, ఆ చలిలో వద్దరా మీరు అందరూ ఉంటుంది అక్కడ, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వాడు 10ంటికి షార్ట్ చెప్పారు, నేను రెడీ అవుతానంటే ఉండి టెన్షన్గా వాళ్ళు కూడా బయలుదేరి ముహూర్తాలు పెట్టేవాడిని. బయలుదేరి రండి చచ్చినట్టుకి, నేను బయలుదేరిన ముహూర్తాలకి వాళ్ళు బయలుదేరాలి, ఏం చేస్తారు అలా. సరే, ప్రతి ఒక్కరు అందరూ కష్టపడ్డారు. ఇక మా తమన్ గారి నుంచి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లే, ఏం చెప్పాలా నీకు ఏదో అంటాను. సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైన సరిగమ్మ పదని సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత బామరాది పట్టు పిడుపులు కానీ, ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, దురభిమానులనే అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను. ఆనాడు మనం చూసాము, చదివాం. ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నిజ జీవితానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణుగానానికి ఆవుల మందం, గోవుల మందం మేపు మాని మోకరిలైనవి. అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు పడగలు ఎత్తి ఆడడం చూస్తున్నాం. అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే, సంగీతం హిట్ అయితే. ఈయన సినిమాలు హిట్ అవ్వడం కాదు, బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ, ఊఫర్లు, స్పీకర్లు. సరే, ఏదైనా సినిమాని అర్థం చేసుకోవడం మీరు, సినిమాకి మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు, నిర్వర్తించడం వేరు. బాధ్యతని, అది బాధ్యత కాదు, కానీ ఇక్కడ బాధ్యత. ఇంత కంటెంట్ ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుందనేది జనం నుంచి కాదు, ముందు మా నుంచి రావాలి స్పందన. మాకు కలగాలి స్పందన. ఏంటి ఈ సినిమా, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా, ఎక్కడ తీసుకెళ్తా ఈ సినిమా అనేది. అటువంటి అద్భుతమైన పాటలకే కాదు, అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాక్స్ బద్దలైపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని, బాణీలను సమకూర్చిన మా తమ్మునికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ గారి గురించి చెప్పాలి.
విజయ్ కార్తిక్ కన్నన్ గారు అద్భుతం అసలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే అందరూ ఏంటి హాలీవుడ్ సినిమా చూస్తున్నామా ఏమిటని అసలు సంబరాశ్చర్యాలకి గురై అసలు అటు నన్ను అందంగా చూపించడమే కాదు, విజువల్స్ కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా తన లైటింగ్ మ్యాజిక్తో బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. అంటే ఒక డైరెక్టరు ఒక అనుకుంటే ఒక ఐడియా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కెమెరామెన్. ఒక భార్య భర్తల అనుబంధం లాంటిది, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని. బాబీ గారు షార్ట్ చెప్పేసేవారు అంతే హ్యాపీగా, ఏదో విజయ్ కార్తిక్ కన్నన్ గారు ఇది షార్ట్ అని వెళ్ళి కూర్చునేవారు అంతే. ఇక అది ఏదో చేసి మనిషి ఇటు అటు ఇటు ఎప్పుడు కూర్చున్నారు గాను, ఎప్పుడు ఆన్ ఫుట్, ఎప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఎప్పుడు అటు ఇటు ఇటు అటు. ఆయన అసిస్టెంట్స్ ఇద్దరు, అబ్బాసు మన సర్విన్, వాళ్ళు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. ప్రతి ఫ్రేమింగ్ అయితేనేమి, విజువల్స్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యుగంధర్ గ్రాఫిక్స్. అద్భుతంగా శాన్ స్టామ్ నుంచి రావడం ఏంటి, ఆ డైలాగులు అసలు అద్భుతంగా. ఎవరు మన వినీతు చక్రి అండ్ మోహన్ కృష్ణ గారు, నందు భాను, అద్భుతం. అసలు డైలాగ్ ఆ అమ్మాయి చెప్తుంది, ప్రజ్ఞా జైస్వాల్, నా డాకుగా ఇంట్రడక్షన్ ముందు, కడుపులో ఏడి ఆడకుండా అంటే చూపిస్తారే మనమున్న చోటే అంటే, అవునరా కడుపులో ఉన్న బిడ్డ తన్ని అడుగుతున్నాడు నా తండ్రి ఏడని, చూడని వెనకాల ఇసుక మంచును చీల్చుకుని వస్తున్నాడు అనగానే అసలు అద్భుతం విజువల్స్. అది ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్. దాని తర్వాత ఇక మా ఎడిటర్స్ ఉన్నారు, రూబెన్ అండ్ నిరంజన్ గారు, అద్భుతం. అంటే చెప్పారు, తమ్మన్ గారు నాకు చెప్పారు, చాలా బాగా చెప్పారు. మేమే కాదు, అక్కడ ఇంకో ఉన్నాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. జనం కూడా థియేటర్లో బడబడ యుద్ధ ఏమంటాం రణగొణ ధ్వనిలాగా మ్యూజిక్ ఇస్తే గుండెపోటు వచ్చే పోతాడు. అలా కాకుండా ఎక్కడ స్పేస్, ఆ కుషనింగ్ ఎంత గ్యాప్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా విశ్వాసాలు తీసుకునే సమయం ఇవ్వాలి మనం అని ఎంతో అద్భుతంగా ఎడిటింగ్. అంటే ఎడిటింగ్ కూడా ఇప్పుడు కెమెరామెన్ డైరెక్టర్ ఎలా అన్నానో, ఎడిటింగ్ కూడా అలాగే. వాళ్ళ డిస్కషన్ ఉంటుంది, వాళ్ళు కొట్లాడుకుంటారు, ఎన్నో జరగాలి. నాకు ఎప్పుడు అలాగే జరగాలి, వేడి కొట్టించాలి. ఏదైనా ఏవో సంవత్సరాలు తీయడం ఎన్నో నా వల్ల కాదు. వచ్చింది మంచి థాటు, అదే ముహూర్తం, అదే తదేప ముహూర్తం మొదలు పెట్టేయాలి అంతే. దాని మీద దాని గురించి ఇంకో పక్కన ప్రమేయం మన మీద పడిందంటే అయిపోయినట్టు, అది సినిమా ఆడినట్టే. అంటే మనం అనుకున్నాం ఒక కన్విక్షన్, వెళ్ళిపోవడమే ముందుకి. అలాగే మా వెంకట మాస్టర్, ఫైట్ మాస్టర్, అద్భుతంగా ఆయన పోరాటాలు చాలా అద్భుతంగా, అసలు కొత్త వెరైటీగా. నాకు బాగా నచ్చింది ఏంటంటే చివరిలో మాకు డిస్కషన్ జరిగింది. అంటే డిస్కషన్ జరలా, క్లైమాక్స్ ఫైట్ ఏదో అనుకున్నాం, బీభత్సంగా భయంకరంగా అద్దాల పగలు కొట్టుకుని, గుర్రాలు కూడా అద్దాల పగలు కొట్టి రాజ్పుట్ ఆడ స్టైల్లో అనుకున్నాం. ఏమన్నా డైరెక్టర్ గారు వచ్చి, బాబు తీసాం కొన్ని షాట్లు తీసిన తర్వాత ఏం లేదు పాపలా వెనక్కి వస్తుంటుంది, మొదట్లో వచ్చినట్టు తిరిగి నెల చూస్తుంది. అక్కడి నుంచి హీరో మీరు ఎంటర్ అవుతారండి అంటే, ఆ సలైన్ బట్టలతో అలా ఎంటర్ అవుతారంటే ఎక్స్ట్రాడినరీ. ఇంకెందుకని ఏం ఎక్స్ట్రాడినరీ కూడా అల్లా, ఓకే సార్ అలాగేనండి అని వెళ్ళిపోయా, కూర్చున్నాను. తెలిసిపోయింది. మేమేమేమనుకుంటాం, తెలుసు రేపు ఎలా ఉండబోతుందో రెస్పాన్స్. అంతే, గమ్మని వెళ్ళిపోయి కూర్చున్నా అంతే. బయట హ్యాపీగా కూర్చుని ఏదో మోహన్ కృష్ణ గారినో అట్లా పిలిపించుకుని ఏదో జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ. అలాగే మా డైరెక్టర్ గారి డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్. కాంతి గారు అయితేనేమి, లేకపోతే సోమరాజు గారు వచ్చాడు, సోమరాజు గారు, అలాగే నాని గారు, రాధా గారు అందరు కూడా పడ్డారు. సినిమా నేను ఆ పాత్రలో ఉన్నప్పుడు పాత్రలో ఉంటా. ఆ పాత్రకి రెండు ఉంటాయి, భయం ఉంటుంది, అది భయమో తెలియదు కానీ. సో
అలా అందరూ కూడా మా డాన్స్ మాస్టర్ గురించి చెప్పుకోవాలి. శేఖర్ మాస్టర్, శంకర్ మాస్టర్ గారు చాలా అద్భుతం, బ్రహ్మాండంగా దబిడి దిబిడి శేఖర్ మాస్టర్ అందరూ కొట్టేశాడు. ఇంకా మిగతా పాటలు కూడా ఏదైతే ఒక్క పాటే ఉంది, అది ఐటమ్ పాట కూడా కాదు, అది యాక్చువల్గా క్యారెక్టర్ అక్కడ పాత్ర ఆవిడది కూడా. అలా అందరూ ఇంకా మా హీరోయిన్ గురించి చెప్పాలి. మిగిలిన మా ప్రజ్ఞా జైస్వాల్ చాలా అద్భుతంగా అఖండాలో నుంచి స్టార్ట్ అయింది మా యొక్క ప్రయాణం. మధ్యలో మళ్ళీ అంటూ ఉంటాను నేను, మళ్ళీ మధ్యలో ఎక్కడ కనపడడం ఏంటని. ఆర్టిస్ట్ నటుడు అన్నవాడు ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువు, అంటే ఎవ్రీడే కమోడిటీ. అంటే మరి వీళ్ళందరూ చాలా సెలెక్టివ్ ఆర్టిస్ట్, అది కూడా మంచిది ఒక రకంగా. ఎందుకంటే అప్పుడు చూసిన ప్రజ్ఞ ఏంటి అఖండాలో, ఇప్పటికీ అలా ఉంది. మరి రెండు క్వాలిటీసు, అటు నటన ఇటు అందం రెండు కలపోసుకుని ఒక ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఈవిడ మా శ్రద్ధ శ్రీనాథ్ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి యాక్టింగ్లో, ఫైర్ బ్రాండ్. ఆవిడ పాత్రలు అలాగే వస్తాయి, ఆవిడ తగ్గట్టుగా ఆయనకు ఉన్న టాలెంటు, ఎమోషనల్ క్యారెక్టర్సు చాలా అద్భుతంగా. అసలు ఆ పాత్రను అంతే డైరెక్టర్ గారు చెప్పారు, సునామీ వచ్చేటప్పుడు అదే వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా, అలా పాత్ర అంత నిశ్శబ్దంగా ఉండి ఎలా అసలు ఏ లెవెల్కి దానికంటే స్కైస్ ద లిమిట్ అంటాం, అంటే లార్జర్ లైఫ్ అంటుంటాను నేను, అప్పుడప్పుడు వాడుతుంటాను ఆ పదం. సో అక్కడికి అంత బాగా పర్ఫార్మెన్స్ చేసి ఆ పాత్రకి అంత న్యాయం చేసింది ఆవిడకి. అండ్ ప్రజ్ఞకి ఇద్దరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఊర్వశి రౌతేలా బాబా ఒక షార్ట్ చేశాక తపన అంటాం, బాగా చేశానా నువ్వు బాలాజీ ఇంకేంటంటే ఈసారి అడిగే ఉంటుంది డైరెక్టర్ కొడతాను నేను జాగ్రత్తగా బాగా చేసా ఉంటున్నా కదా, బాగుంది, ఇంకా ఇంతకంటే చెడగొట్టకు షార్ట్ నెమ్మ తల్లి అనేవాడిని. ఆ తపన పాత్ర కూడా తంతు కూడా ఎక్కడెక్కడ పాత్రలను వాడుకోవాలి కూడా సరిగ్గా డైరెక్టర్ గారు వాటిని పెట్టి, పాటలు అయితే ఇక సరే చెప్పక్కర్లా దబిడి దిబిడి అదర కొట్టేసింది. ఎంతో కష్టపడింది పాపం. ఒక టేక్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి ఇస్తానని ఓ తపన. అలాగే ఇగో బాత్ కోరేంగే కుछ మా వేద నమస్కారం అనంతపూర్. పెట్ట చిన్నది కానీ కోత ఘనం, పెట్ట చిన్నది కోత ఘనం. Thank you to give us so love to our Daku Maharaj, and thank you director sir, and thank you Pragya Didi, thank you Nana ji, thank you Urvashi Didi and Taman sir to make this so cute Chinni song. Riya gaina gana. And thank you all to give us so love. Bye bye. See you soon. వెరీ గుడ్. ఆ తర్వాత మన రైటర్స్ అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారి గురించి కూడా చెప్పాలి. ఎంత అద్భుతమైన లిరిక్స్. రియా పాడింది ఇందాక పాట అక్కడ కూర్చొని అక్కడ మీలో ఒకటికైనా వింటున్నప్పుడు ఆ పాట సినిమా అయిపోయింది, చేసేసాం, మన పాడడం అయిపోయింది, కానీ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ పాట పాడుతున్నప్పుడు. సినిమాలు కూడా అంతే, ప్రతి వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా అందరూ కన్నీళ్ళు లేకుండా ఎప్పుడు బయటికి రావట్లా థియేటర్ నుంచి. అంటే అంత అద్భుతంగా పాత్రలు ఒక చరిత్ర సృష్టించింది ఈ సినిమా. చిరస్థాయిగా నిలిపోయే సినిమా అది. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు చాలా తక్కువ, అలా వెళ్ళిపోతుంటాయి మేఘాలు. కానీ ఇది అలాగా మనం ఎన్నుకొండ సినిమాల గురించి చెప్పుకుంటాం, చిరస్థాయిగా ఆర్కైవ్స్లో దాంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారు. ఒక మాయా బజారను లేదా నా అదృష్టం నేను చేసిన కొన్ని సినిమాలు అట్లా చిరస్థాయిగా, ఒక సమరసింహారెడ్డి కావచ్చు, ఒక నరసింహనాయుడు కావచ్చు, ఒక మంగమ్మ గారి మనవడు కావచ్చు, ఇట్లా సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ, ఒక వీరసింహారెడ్డి,
ఒక నేలకొండ భగవంత్ కేసరి, ఇవాళ ఒక డాకు మహారాజ్ సినిమా నేను గర్వంగా చెప్పుకుంటాను. అంటే రుణం తీర్చుకోవడం రకరకాలుగా నేను చెప్పాను ఇందాక. సో ఇలా ఈ రకంగా తీసుకుంటున్నందుకు ఎంతో తృప్తిని కాదు, ఇంకా నాకు ఒక తపనను మించింది. నా బాధ్యత నన్ను ఎప్పుడు నేను బాధ్యతని, అందుకే అంటే బాలకృష్ణకి ఎందుకు ఇంత అహంకారం అని అంటారంటే, పొగని అంటారంటే నాకు నేనే అని నేను ఇందాక చెప్పాను. అది ఒక తృప్తి కాదు, అదొక ఇంకా నా ఆలోచనలను ఇంకా పదును పెట్టి, నాకు వయసు అబద్ధం చెప్తుంటా నేను, 46 నాకు, మరీ 18 అంటే బాగుండదా, దాన్ని తిరిగేసేయండి, అది నా వయసు. కానీ దాంతో సంబంధం లేదు నాకు, నా ఆలోచనలు అంతే. ఆ భగవంతుడు ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్నాను. అలాగే బాబీ డియోల్ గురించి చెప్పాలి. ఆయనకు మరి అప్పటికి యానిమల్ సినిమా రిలీజ్ కావాలో మేము ఎంత డిస్కషన్లో ఉన్నప్పుడు ఎవరైతే బాగుంటారు విలన్గా అన్నప్పుడు మామూలుగా అంటే అసలు ఎవరికి పురించని పేరు అది. జస్ట్ 2 క్షణాలే కళ్ళు మూసుకున్నా అంతే, బాబీ డియోల్ కానీ బుక్ చేద్దాం ఉండి అన్నాను. అంటే వెంటనే ఓకే అన్నాను. ఎందుకంటే నేపథ్యం ఎక్కడో రాజస్థాన్లో రాజ్పుట్స్ వాళ్ళలో జరిగేది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ అంటే అంటాం కొన్ని ఎంతో కాకతాళీయంగా యాదృచ్ఛంగా జరుగుతాయని. ఆ జరిగిన వాటిలో చాలా ఉన్నాయి సినిమాలు, నా ప్రతి సినిమాలో ఉన్నాయి అని అలా. సో నా దర్శకులందరూ కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ 4 సినిమాలు, స్టార్టింగ్ విత్ బోయపాటి శ్రీనివాస్ గారు, దాని తర్వాత మల్లేని గోపిచంద్ గారు అయితేనేమి, దాని తర్వాత నా అనిల్ రావుపూడి గారు అయితేనేమి, ఇప్పుడు మన బాబీ గారు అయితేనేమి, అందరూ నాకు నా అదృష్టం. అటువంటి సోల్జర్స్ దొరకడం అనేది నాకు నా అదృష్టం. సో ఇంకా పేరున అందరూ కూడా సినిమా పనిచేసే ప్రతి ఒక్కరికి, కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్స్, మాకు చెప్పాను వంట వండి పెట్టిన వంట వాళ్ళకైతే, అంటే ఒక సినిమా ఇంకా అంటే మీరు చూస్తారు సినిమాలో థియేటర్లో కానీ, అక్కడ కష్టపడే వాళ్ళు ఎంతోమంది, పొద్దున 3:30 నుంచి మొదలవుతుంది, రాత్రి మరి ఎన్నిటి దాకా అంటే అన్నిటి దాకా పనిచేస్తాం, చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా తొందర విడుదల చేయాలి, సినిమా అయిపోయిన తర్వాత అదొక టెన్షను, జనగా పెట్టుకోను, జనగా అందరికి ఉంటుంది, వాళ్ళతో పాటు పంచుకోవాలి. ఏంటంటే ఒక మంచి సినిమా చేసాం, మరి విడుదలకు సిద్ధంగా ఉంది, విడుదలైతే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఎదురు 1000 కళ్ళతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్ళందరూకి ఇటువంటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ మా వెన్ను తట్టి ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి అని మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ముఖ్యంగా నా అభిమానులు మరొకసారి రాయలసీమ 4 చెరువుల నుంచి వచ్చారు, ఇక్కడిచే కాదు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందరికీ జాగ్రత్త, అందరు కూడా తిరిగి ఎవరెవరైతే బయట ఊళ్ళ నుంచి వచ్చారో, పక్క రాష్ట్రాలు అటు జిల్లాల నుంచి ఎవరు వచ్చారు, అందరూ కూడా క్షేమంగా మేళకెళ్ళండి. అలాగే మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అభిమానులు అంతా ఎప్పుడు సుశిక్షితులైన అభిమానులు, ఒక్క కంటి చూపు చాలు నా శత్రువులకైనా, లేకపోతే ఒక్క కంటి చూపు నా అభిమానుల వైపు చూసినా వాళ్ళు సుశిక్షితులైన సైనికులు అర్థం చేసుకుంటారు, చూపుని అర్థం చేసుకుని నా అడుగు కలుపుకుని నడిచిన అనుంగ సోదరులు నా అభిమానులు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరోసారి ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు అందరికీ పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాలని రచుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే
మీ బాలకృష్ణని. జగన్ అనంతపూర్ ఎక్కడ? గౌస్ మొయిద్దీన్ దండి. ఓకే ఒక్క నిమిషం ఆగాలి అందరూ. రమ్మ మీరు జరిగిన కృతజ్ఞతలు ఏం చెప్తున్నాము, కృతజ్ఞతలు కాదు. బాగా చేశారా? అందరూ ఒక్క నిమిషం బాగా ఆగాలి చేశారు ప్లీజ్. బ్రహ్మాండంగా. ఇవాళ ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి అనంతపురం ఎక్కడ చూసినా బోల్డంతా వ్యయ ప్రయాసాలకి అప్పుడు ఖర్చు పెట్టి అప్పుడు అనుకుంది. మరి అంతకుముందు తిరుమలలో తొక్కిసలాట జరగడం, దానివల్ల జరుపుకోలేకపోయాం. ఈ రకంగా ఈరోజు స్వాతి నక్షత్రం అంటే అన్న ఎన్టీఆర్ గారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు రాసి పెట్టింది, ఈరోజు జరగాలని. ఫాదర్స్ బర్త్ స్టార్ టుడే అన్నీ చెప్పా కదా, ఈరోజు జరగాలని రాసి పెట్టింది. స్వాతి నక్షత్రం రామారావు పుట్టిన నక్షత్రంలోనే ఈ ఫంక్షన్ జరగాలని. చాలా అద్భుతంగా అందరు బ్రహ్మాండంగా. అలాగే శ్రీధరు, మన చిరంజీవి, ఇక్కడ స్టేట్ మన సిటీ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు, అలాగే మా ఏది ఎంఎస్ రాజు గారు, ఆయనకి గారు వెళ్ళడం నచ్చదేమో. అలాగే మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి, వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ప్రసాద్ గారు, ఆయనకి అందరికీ పేరు పేరు నా కష్టపడిన ప్రతి ఒక్కరికి. ఇక రాష్ట్రం ఒక బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతున్న నా సహచార ఎమ్మెల్యేలు ఎవరైతేనేమున్నారో వాళ్ళకి, నా హిందూపురం నుంచి కూడా వచ్చారు అందరు ఇక్కడికి. నా హిందూపురం నా ప్రజల ఎన్నో ఒక ప్రతినిధులు ఇవాళ, వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ. అలాగే సురేంద్ర గారు కొమ్మినేని ఎక్కడ ఆయనేమో సురేంద్ర గారు కొమ్మినేంట్రా ఇక్కడి నుంచి ఏం చేయాలి? బాగా చేసాం ఇప్పుడు ఏంటి సురేంద్ర గారు? ఓకే, కంగ్రాచులేషన్స్. బాగా చేసాం, బాగా చేసాం ప్రసాద్ గారు. ఓకే, ఇంకా శ్రేయాస్ మీడియా వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. మైక్స్, లైటింగ్ అయితేనేమి, మన సౌండ్ సిస్టమ్ అయితేనేమి ఎంతో అద్భుతంగా చేశారు. సో ఒక్కొక్క పేరు పేరున ప్రతి ఒక్కరికి, పోలీస్ శాఖ వారికి, మన ఎస్పీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మరి.